బేసిక్‌గా ల్యాబ్‌లో ఎక్కువ ఇంక్యుబేటర్స్ యూజ్ చేస్తుంటారు. సో, ఎలాంటి అడ్వాన్స్డ్ ఇంక్యుబేటర్స్ 39లో యూజ్ చేస్తున్నారు? మా దగ్గర కే సిస్టమ్ అని ఒకటి ఇంపోర్టెడ్ మన G185 అని, G120 అని మింక్ ఇంక్యుబేటర్. ఇవి అడ్వాన్స్డ్. సో, ప్రీవియస్‌గా స్టార్టెడింగ్ అని మనకి ఇవి ఎక్విప్‌మెంట్ రాకముందు మనకి హెరాసిల్ బాక్స్ ఇంక్యుబేటర్ అని ఉంటుంది. సో, అదే యూజ్ చేసేవాళ్ళు. దానికి కనెక్షన్ టెంపరేచర్ అన్ని ఇంక్యుబేటర్స్‌కి కంపల్సరీ మెయింటైన్ 37 డిగ్రీ. బట్ గ్యాస్ వచ్చేసి ఏదైతే హెరాసిల్ ఉంటుందో CO2 ఉంటుంది. ఈ కే సిస్టమ్‌కి ఏంటంటే 2 గ్యాసెస్ కనెక్షన్ ఉంటుంది. O2 ఉంటుంది అండ్ నైట్రోజన్ ఉంటుంది. సో, ఆ 2 సిలిండర్స్ కనెక్షన్ ఉంటుంది. కనెక్టింగ్ డిఫరెన్స్ సపరేట్గా ఉంటుంది. ఇంక్యుబేటర్కి సప్లై ఉంటుంది. సో, ఆ 2 గ్యాస్ని మిక్స్ చేసి ఎంబ్రియోకి కావాల్సిన గ్యాస్ని వాళ్ళు ఆల్రెడీ సెట్టింగ్ చేయడం జరుగుతుంది. దాన్ని క్యాలిబ్రేషన్ అంటారు. సో, ఆటోమేటిక్గా అది మిషన్ మిక్సింగ్ చేసుకుంటుంది. సో, ప్రీ మిక్సింగ్ గ్యాస్ ఉంటుంది, మిక్సర్ గ్యాస్ ఉంటుంది, ప్రీ మిక్సింగ్ గ్యాస్ వచ్చేసి ట్రిపుల్ గ్యాస్ అని అంటాం. అది ఓన్లీ మింక్ ఇంక్యుబేటర్, బెంచ్ టాప్ మింక్ ఇంక్యుబేటర్ అని అంటాం. సో, దానికి ఆల్రెడీ మిక్స్ అయ్యి వస్తుంది. 3 గ్యాసెస్ మిక్స్ చేసి అది కూడా మెడికల్ సప్లై వాళ్ళు దానికి ఒక మెడికల్ సర్టిఫికేట్ ISO రికగ్నైజ్ సర్టిఫికేట్ ఉంటేనే అది మేము ఆ కంపెనీ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది, ఆర్డర్ పెట్టుకోవడం అని. సో, అవి యూజ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఎక్స్పెక్టెడ్ ఎంబ్రియో డే 5 ఎంబ్రియో గుడ్ క్వాలిటీ ఉండి దానివల్ల ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో, సార్ ఈ రికార్డ్స్ అన్నీ కూడా ఎలా మెయింటైన్ చేస్తారు? సో, ప్రతిదీ మాకు డివైజింగ్ డాటా ఎవ్రీథింగ్ అని RIది సాఫ్ట్వేర్ ఉంటుంది. సో, దానిలో డే 0 నుంచి డే 6 వరకు FET సైకిల్ కానీ ప్రతి హిస్టరీ కానీ RI విట్నెసింగ్ సిస్టంలో డివైజ్ అయి ఉంటుంది. సో, మీకు వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉంటుంది సార్? లైక్ మీ 39 బ్రాంచ్లో మీ ల్యాబ్లో కానీ డాక్టర్స్ది కానీ మిగతా స్టాఫ్ది కానీ. సో, వర్క్ డిస్ట్రిబ్యూషన్ అంటూ డిసైడ్ చేసేది ఎక్కువ ల్యాబ్లో అయితే ఎంబ్రియాలజీలో అయితే ల్యాబ్ మేనేజర్దే ఉంటుంది. అండ్ జూనియర్స్ మిగతా వర్క్ ఏంటి రిలేటెడ్ రేపటి వర్క్ ఏముంటుంది అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏం చేయాలనేది వాళ్ళు ప్రతిదీ ల్యాబ్ మేనేజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రతిదీ ల్యాబ్ మేనేజర్ చెప్పింది వాళ్ళు ఫాలో కావాలి. ఈవెన్ ఎంబ్రియో సెలెక్షన్ కానీ, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కానీ, ఎంబ్రియో థాయింగ్ కానీ ఆ టైమింగ్ సమ్ టైమ్స్ ఏంటంటే క్లినిషియన్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో, సార్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, లైక్ కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి, డౌన్ సిండ్రోమ్ కానీ ఎనీ నెంబర్ ఆఫ్ సిండ్రోమ్స్ ఉంటాయి. సో, అవి మనకి పేషెంట్స్లో ఉన్నాయని తెలుసు. సో, వాళ్ళు ఇలా ICSI కానీ IVF కానీ ప్రొసీజర్స్కి వెళ్తే సో అవి మనం ఎంతవరకు కంట్రోల్ చేసే ఛాన్స్ మన చేతిలో ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డాక్టర్స్ జెనెటికల్గా వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు కొన్ని చేయడం జరుగుతుంది. దానిలో జెనెటిక్ ప్రాబ్లం ఏమైనా ఉంది అని అంటే వాళ్ళు ముందే డిసైడ్ చేస్తారు అండ్ డోనర్కి వెళ్ళడం జరుగుతుంది. సపోజ్ మేల్ ఫ్యాక్టర్లో కొంచెం ఏమైనా DNA హై ఫ్రాగ్మెంటేషన్ ఉంది. సో, దానికి సంబంధించిన డివైస్ ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఒకటి మనం జైమోట్ కానీ మైక్రోఫ్లూయిడ్ అంటాము, పిక్సీ అంటాం. సో, ఈ DFI మోస్ట్ ఆఫ్ మేల్ ఫ్యాక్టర్స్లో స్పర్మ్ DFI హై ఉన్నప్పుడు ఈ డివైస్ యూజ్ చేయడం జరుగుతుంది. ఈ అడ్వాన్స్ టెక్నాలజీలో మైక్రోఫ్లూయిడ్ మా దగ్గర CS0 యూజ్ చేస్తాం అండ్ జైమోట్ అని వన్ ఆఫ్ ద డివైస్ ఉంటుంది అండ్ పిక్సీ. వీటిలో మనకి ఈ ICSI టైంలో ఈ డివైస్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డే 5 ఎంబ్రియోస్.